వారిలో మీరు ఉండమని వేడుకుంటున్నాం. అయా సాక్ష్యాలు చెప్పే వాళ్ళలో, అయా తండ్రి ప్రభువా పాటలు ప్రత్యేక పాటలు పాడే వాళ్ళలో మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అయా ఈరోజు నీ వాక్యాన్ని అయా విత్తపడుచున్న బిడ్డను నీ సిలువ చాటును మరుగుపరచమని వేడుకుంటున్నాం. మాకు ఏదైతే అవసరమో ప్రభువా, ఏదైతే మా ఆత్మలకు జీవము కలుగచేస్తుందో ప్రభువా, ఆ వాక్యముతో మమ్మల్ని అయా పోషించమని, అయా మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం. బిడ్డని నీ సిలువ చాటునని ఆత్మతో అభిషేకించమని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా మొదటి నుంచి చివరి వరకు మీరే అధ్యక్షత, మీ ఆత్మ ఈ యొక్క తండ్రి ప్రభువా ఈ యొక్క చర్చిలో ఉండడానికి మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా మాకున్న లోకాశలన్నీ మేము బయట విడిచిపెట్టి ప్రభువా ఇక్కడ నీ ఆత్మతో నింపబడడానికి, నీ మాటలతో అయ్యా మా మూలికలోకి నింపుకోవడానికి మాకు సహాయం దయచేయమని వేడుకుంటూ, మొదట మీ రాజ్యమును నీతిని మేము వెతికితే తర్వాత మాకు అన్నీ అనుగ్రహింపబడతాయి అంటూ ప్రభువా. అటువంటి ఆయా మనసు ఆయా తండ్రి ప్రభువా స్థిర బుద్ధి మాకు కలుగచేస్తారని త్వరలో రాని నేసి ద్వారా మిక్కిలి బ్రతిమాలు వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మనం ఆరాధన ప్రారంభించుకుందాం. స్తుతి కీర్తనలు పాడుకుందాం. మన క్వైరు సిస్టర్ సునీత నడిపిస్తారు. సో 2 కీర్తనలు, స్తుతి కీర్తనలు పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్వైర్ అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యములైన వాగ్దానములు అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల
మన యేసయ్య నామమును ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన జయించి వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇంకో పాట పాడుకుని దేవుని స్తుతించుకుందామండి చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా 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 నీ కృప నాకు చాలునయా ప్రేమామయుడివై ప్రేమించి
థ్యాంక్ యూ సిస్టర్స్. ప్రత్యేక పాటల సమయానికి వచ్చామండి. సిస్టర్ జోజీరాణి, సిస్టర్ స్పందన, సిస్టర్ సునీత గారి ఫ్రెండ్ రాలేదు. ప్రిస్కెల్లా సిస్టర్, మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి మేము ప్రత్యేక పాటలను ఇక్కడ మీరు పాడితే దేవుని స్తుతించి. సిస్టర్ జోజీరాణి, స్పందన, సునీత ఫ్రెండ్ అండ్ ప్రిస్కిల్లా. ప్రజలు ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంతా
కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా నేనేమయ్యున్నను నాకేమున్నను
ప్రైజ్ లార్డ్ పాట పాడుకొని దేవుని స్తుతించుకుంటాం. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కన్నీ నీవేలే యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. ఒంటరి బ్రతుకున జంటగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతి నీవే. ఒంటరి బ్రతుకున జంటగా నిలిచే తోడు నీవే, చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతి నీవే. ఇమ్మానుయేలు నీవే, మహిమోన్నతుడవు నీవే. ఇమ్మానుయేలు నీవే, మహిమోన్నతుడవు నీవే. నా కన్నీ నీవేలే యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. శోధన వేదన రోదనలో నా బలము నీవే, విరిగిన మనసుకు నలిగిన తనువుకు స్వస్థత నీవే. శోధన వేదన రోదనలో నా బలము నీవే, విరిగిన మనసుకు నలిగిన తనువుకు స్వస్థత నీవే. యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా ఈరే. నా కన్నీ నీవేలే యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి గమ్యం నీవే నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కన్నీ నీవేలే యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దైవవాక్య పట్టణము ఉత్తర ప్రత్యుత్తర కీర్తనలు కీర్తన 78వ అధ్యాయము 1 నుంచి 36 వచనాలు సిస్టర్ మరియా గారు చదివిస్తారు. అందరూ లేచి నిలబడతాం. అందరికీ వందనాలండి. కీర్తనలు 78 1 నుంచి 36 వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నా జనులారా నా బోధకు చెవియోగుడి, నా నోటి మాటలకు చెవియోగుడి.
మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించి సంగతులను చెప్పెదను. రాగల తరములోను పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లుగా వారు లేచి తన పిల్లలను దానిని వివరించినట్లుగా వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకయుండిరి. మూర్ఖతయు తిరుగుబాటులు గల ఆ తరముల పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనినట్లు వీట్లును పట్టుకొని యుద్ధ సన్నుదులై ఏబ్రాహిము సంతతి వారు యుద్ధకాలములను వెనుకకు తిరిగిరి. ఆయన క్రియలను ఆయన వారిని చూచి తన ఆశ్చర్య క్రియలను వారికి మర్చిపోయిరి. ఆయన సముద్రములో పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. అరణ్యములోని ఆయన బండలను చీల్చెను. సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. అయినను వారు ఆయనకు విరోధంగా ఇంకను పాపం చేచూనే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. ఈ అరణ్యంలో దేవుని భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవుని విరోధంగా మాటలాడిరి. ఆయన యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతి దహించి వేయుటకు అగ్నిరాజైన ఇశ్రాయేలు సంతతిని సంహరించి వేయుటకు కోపము పుట్టెను. అయినను ఆయన పైనున్న ఆకాశములను ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ధూళి అంతా విస్తారంగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారంగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీదకు కురిపించెను. వారు కడుపారా తిని తనిసిరి. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. దేవుని కోపము వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలు యవనులను కూల్చెను. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారికి జ్ఞాపకం చేసుకునిరి. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. ఆయన నిబంధన వారికి నమ్మకంగా గైకొనలేదు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక.
దయతో అందరూ కూర్చోండి. ఇప్పుడు టెస్ట్ మోనీస్కి సమయం అండి. సిస్టర్ వీరమాత గారు, సంధ్యా సిస్టర్ గారు, కమల సాక్ష్యాలు చెప్తారు. ప్రైజ్ ద లార్డ్. సంఘంలోకి అందరికీ దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఇక్కడ బహ్రెయిన్ వచ్చి 10 years అవుతుంది. 5 yearsకి ఒక్కొక్కసారి మాకు నహరా ఇన్స్పెక్షన్ వస్తుంది. సో అది ఇప్పుడు 5 years నుంచి వస్తున్నామని చెప్తూ రీసెంట్గా ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ వచ్చింది. సిస్టర్స్ అందరూ కూడా మాకు ఎవ్రీ వెన్స్డే జరిగే ప్రేయర్లో ప్రార్థించారు. దేవుడు అద్భుత రీతిగా వన్ ఆఫ్ ద బెస్ట్ 3 డిపార్ట్మెంట్స్లో ఒక డిపార్ట్మెంట్గా దేవుడు మా డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేశారు. డిపార్ట్మెంట్ అంటే మాది చిన్నది కాదు, ఒక మోర్ దెన్ 250 స్టాఫ్ ఉంటారు ఒక డిపార్ట్మెంట్లోనే. అండ్ ఈ బహ్రెయిన్లో డిఫెన్స్ హాస్పిటల్, తర్వాత రాయల్ మెడికల్ సర్వీసెస్, కింగ్ అహ్మద్ హాస్పిటల్కి, ఈ మూడిట్లకి కలిపి న్యూక్లియర్ మెడిసిన్ అనే డిపార్ట్మెంట్ మనకి ఇక్కడ కింగ్ అహ్మద్లోనే ఉన్నది. సో దాంట్లో నేను పనిచేస్తున్నాను. సీనియర్ స్పెషలిస్ట్ కానీ ట్రైనింగ్ అండ్ క్వాలిటీ కోఆర్డినేటర్గా కూడా చేస్తున్నాను. సో ఎంతగానో ఒక 3 months నుంచి మేము చాలా కష్టపడుతున్నాము. మా డాక్యుమెంటేషన్ ఏంటి, మా వే ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి, ఆ డయాగ్నోస్టిక్ స్కాన్స్లో ఏంటి, ప్రతి విషయంలోనూ వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యి చాలా హ్యాపీ అయ్యారు. అందుని బట్టి దేవునికి ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించిన సంఘంనకు, ముఖ్యంగా స్త్రీలందరికీ కూడా దేవుని నామంలో వందనాలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. నా ఈ సాక్ష్యాన్ని బట్టి సిస్టర్ టి అమ్మాని గారు ప్రార్థన చేస్తారు. దేవుడికి వందనాలు. వచ్చిన మీ పాస్టర్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నాకు అంతగా ప్రార్థన రాదండి. ఇప్పుడిప్పుడే కొద్దిగా తప్పులుంటే క్షమించి. స్తుతి స్తుతి స్తోత్రం 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 తండ్రి. వందనాలు ప్రభువా, నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు నాయన. కరుణామెడ దయ్యమెడ జాలిగల ప్రేమగల నా తండ్రి, స్తుతులకు పాత్రుడు అయిన నా దేవా, నీకు వందనాలు ప్రభువా. ఏమిచ్చి మీ రుణం తెచ్చమయ్యా తండ్రి. ఈరోజు నీ స్థితిలో ఉంచామంటే అది నీ కృప, నీ జాలి, నీ ప్రేమే తండ్రి. నీ ప్రేమకి సాటే లేదు నాయన, నీకు వందనాలు ప్రభువా. మేము జీవిస్తున్నామంటే అది నీ కృప నాయన, నీకు వందనాలు తండ్రి. మా గురించి సులువు మోసిన దేవా, రక్తం కాచిన దేవా, చనిపోయి 3వ రోజున లేచి తండ్రి కుడిపాసం మీద కూర్చుని మా ఆయన పాలు మా ప్రార్థనలు ఆలకించి జవాబిస్తున్నవాడు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీ నామంలో ఏదడిగినా మాకు ఆజ్ఞాపిస్తున్నారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అడుగుతూ మా వంతు అయితే దీవెనెత్తం నీ వంతు నాయన, నీకు వందనాలు ప్రభువా. నీకు సాధ్యమే తండ్రి, అంతా సాధ్యమే ప్రభువా, నీకు వందనాలు. ఆకాశం నీ సింహాసనం తండ్రి, భూదేవి నీ పాతపీఠం ప్రభువా. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు నాయన. నువ్వు జీవిస్తున్నావు కనుక మేము కూడా జీవించాలని కోరుకున్న దేవుడు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు. ఏమిచ్చి మీ రుణం తీర్చమయ్యా తండ్రి. మీకు ఏమి ఇవ్వలేము తండ్రి. ఇరిగి నలిగిన ఉదయం కావాలన్నావు తండ్రి. అది మా దగ్గరుండి ఇలా దీవించి ఆశీర్వదించండి నాయన. నువ్వు చేసిన మేళ్ళు ఎన్నో మేళ్ళు ప్రభువా నాయన. మేము చెప్పలేము తండ్రి, అన్ని మేళ్ళు చేసావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నాయన చిన్న సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. విస్తారంగా జనాన్ని తోడుకు రండి తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నాయనా తండ్రి, నీకు మా మధ్యలో మీరున్నారు ప్రభువా, నీకు వందనాలు. మా ప్రార్థనలు ఆలకించి జవాబిస్తున్నవాడు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మరి బిడ్డ సాచుకుని చెప్పింది తండ్రి, నాయన సాచుకొని పెట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన ఎంతోమంది మరి అందరి హృదయాల్లో కూడా ఎన్నో మేలు చేసావు తండ్రి, నీకు వందనాలు. అన్ని సాచకాలను బట్టి నీకు వందనాలు ప్రభువా నాయన. మరొకసారి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, చిన్న ప్రార్థన నీ పాదశంతి చేర్చుకోమని, తప్పులుంటే క్షమించమని యేసునామమున అడుగుతున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు అనౌన్స్మెంట్ సంఘ ప్రకటనలు సిస్టర్ స్పందన గారు చేస్తారు.
క్రైస్తలాడ్ అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ మా సిడబ్ల్యూ సంఘము స్త్రీల సమాజపు తరపున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. సంఘ ప్రకటనలు ఫ్రైడే ఈవినింగ్ 5:30 నుంచి 8 o'clock వరకు ఇక్కడ ఆరాధన జరుగుతుందండి. అలాగే సండే కూడా 7:30 to 7:30 దగ్గర నుంచి 9 గంటల వరకు కూడా ఆరాధన జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళకపోతే దయచేసి సంఘానికి రమ్మని మేము ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాము. అయితే ట్యూస్డే జూమ్ మీటింగ్ ఉంటుంది. భాను ప్రభుదాస్ ఆంటీ ఎవరంటే బ్లెస్సీ గారు వాళ్ళ అమ్మగారు మమ్మల్ని చాలా అంటే స్పిరిచువల్గా ఏంటంటే మనకు వాక్యం చాలా ఇంపార్టెంట్. మనము ప్రతిరోజు మన అనుదిన జీవితంలో మనం దేవునితో నడవాలంటే వాక్యం మనకు చాలా ఒక బూస్ట్ లాంటిది కదండి. మనం అన్నం ఎలా తింటామో వాక్యం కూడా మనకు అవసరము. అయితే భాను ప్రభుదాస్ ఆంటీ జూమ్ కాల్లో కలిసి మనకి వాక్యాన్ని అందిస్తున్నారు. చాలా మంచి వాక్యాన్ని మనకు అందిస్తున్నారు. మీకు ఎవరికైనా జూమ్ కాల్లో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒకసారి మమ్మల్ని కలవండి. మీకు ప్రేరేపణ కలిగితే మేము జూమ్ కాల్ కనెక్ట్ చేసి ఇస్తాము. దాన్ని మీరు ట్యూస్డే అంటే మంగళవారం సాయంత్రం 7:30 మన టైం 7:30 దగ్గర నుంచి 8:30 వరకు ఆంటీ వాక్యాన్ని పంచుకుంటారు. దాంట్లో మీరు వీడియో అటెండ్ అవ్వచ్చు, లేకపోతే మీరు మ్యూట్ చేసుకుని కూడా మీ పనులు చేసుకుంటా కూడా మీరు వాక్యాన్ని వినొచ్చు. అలాగే ప్రతి బుధవారము మీ స్త్రీలుగా ఉన్నటువంటి కొద్దిమందిగా ఉన్నటువంటి మేము ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 5 o'clock వరకు మేము ప్రార్థన చేస్తున్నామండి. మా గురించి కాదు కానీ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఇతరుల యొక్క విజ్ఞాపనలు మనం చేస్తే దేవుడు మన కార్యం చేస్తారు, మన పనులు చేస్తారు కదండి. ఇతరుల గురించి దేవుడు మాకు విజ్ఞాపన చేయడానికి ఎన్నో మేళ్ళు, ఒకటి కాదు చాలా మేళ్ళు మేము చేసిన ప్రార్థనలకి జవాబు దేవుడు ఇచ్చారండి. మీకు ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే దయచేసి ప్రార్థన అయిపోయిన వెంటనే మాకు ప్రేయర్ రిక్వెస్ట్లు రాసిస్తే మేము మీకోసం కూడా ప్రార్థన చేస్తాము. అలాగే బుధవారం సాయంత్రం అవుట్ రీచ్ మినిస్ట్రీ ఉంటుంది. అంటే లేబర్ క్యాంపులకు వెళ్ళి మన చర్చిలో ఉన్న ఎల్డర్స్ అందరూ వెళ్ళి లేబర్ క్యాంప్ని దర్శించి అక్కడైతే ఎవరైతే దేవుని వాక్యాన్ని తెలియకుండా ఉన్నారో వాళ్ళకి దేవుని వాక్యాన్ని పంచుతున్నారు. అలాగే జూన్లోనే చర్చ్ యానివర్సరీ అండి, 1 year. కానీ జాన్విస్లీ గారు జూలైలో యానివర్సరీ పెడతానని చెప్పారు. సో దానికోసం మీరందరూ ప్రార్థించండి, మీరందరూ రండి. మీ ప్రార్థనలు ఎంతో ఇంపార్టెంట్. మీకేమన్నా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నా మమ్మల్ని సంప్రదించి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు తెలియచేయండి. ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే అపరిచిత అని ఒక 17 సంవత్సరాల అమ్మాయికి బ్రెయిన్లో క్యాన్సర్ వచ్చిందండి. దయచేసి మీ అందరు అనుదిన ప్రార్థనలో చేసుకుంటారు కాబట్టి ఆ అమ్మాయిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాస సహితమైన ప్రార్థన సంఘము ప్రార్థించగా రోగి స్వస్థపరచబడును కదండి. మనం అందరం ప్రార్థిస్తే ఆ బిడ్డ స్వస్థపరచబడుతుంది. మనందరి ప్రార్థన దేవుడు వింటారు. అలాగే ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మేము ప్రేమ విందు ఏర్పాటు చేశామండి. మీరందరూ దాన్ని స్వీకరించి దేవుని దీవెనలు పొందవలసిందిగా వేడుకుంటున్నాం. ఇందు నా ప్రకటనలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మరలా మనం స్తుతి కీర్తనలు ప్లస్ స్తుతి వర్షిప్ స్తుతి ఆరాధన సిస్టర్ సునీత లీడ్ చేస్తారు. పాట పాడుకొని దేవుని స్తుతించుకుందామండి. కుతూహలమార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహలమార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమా
నామానికి మహిమ కలుగును గాక. అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన జరుపుకుందామండి. మనమందరం కలిసి దేవుని స్తుతిద్దామండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. దేవుని సన్నిధిలో ఆరాధన. స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులకు పాత్రుడా యేసయ్యా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయనా. నా తండ్రి నాయన యేసయ్యా, నా తండ్రి ఆరాధనకు అర్హుడవు తండ్రి నాయన యేసయ్యా. అయ్యా నా తండ్రి మమ్మల్ని ఎంతగానో నా తండ్రి అయ్యా ప్రేమించుచున్న తండ్రి దేవా మీకు స్తుతులు, స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన. అందరూ దేవునితో మాట్లాడాలని మేము కోరుకుంటున్నామండి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపగలిగిన తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు నాయన. ఒక్క క్షణము మీరు మరిచిన ఎడల మేమేమైందుమో మాకు తెలియదు దేవా. అయ్యా మేము ఇలా ఉన్నామంటే కేవలము మీ ఉచితమైన కృపలో నా తండ్రి మమ్మల్ని భద్రపరుస్తున్న తండ్రివు మీకు స్తుతులు, స్తోత్రములు నాయన. సింహాసనమునకు అధిపతు రాజా మీకు వందనములు 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 రాజా మీకు స్తుతులు దేవా. స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన. నా తండ్రి మా హృదయం అంతరంగములు ఎరిగిన దేవుడు దేవా, మా ఆలోచనలు ఎరిగిన తండ్రి నాయన యేసయ్యా. మమ్మల్ని నా తండ్రి విడువక ఎడబాయక ప్రేమించుచున్న తండ్రి దేవా మీకు స్తుతులు, స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన. అయ్యా మా పట్ల మీ తలంపులు ఎంతో గొప్పగా ఉన్నవి తండ్రి నాయన యేసయ్యా మీకు స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా యేసయ్యా. ఇక్కడున్న నా తండ్రి నాయన అయ్యా ఇక్కడున్న మా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మేము ప్రార్థించుండగా ఆరాధన చేయించుండగా దేవా నాయన మా ఆరాధనకు అర్హుడవు దేవా మీకు స్తుతులు, మీకు స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి దినదినము నా తండ్రి మేము నా తండ్రి మీలో నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి అగ్నిని ఆర్పేవారుగా కాకుండా తండ్రి అయ్యా అగ్ని వలే తండ్రి మేము మండుచుండేవారుగా మమ్మల్ని నా తండ్రి నడిపించమని అడుగుచున్నాం రాజా యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. అయా కిందున్న వాటిని మేము వెదక్కోకుండా నాయన అయా మీరు రాజ్యంలో స్థానం సంపాదించుకునే వారుగా నా తండ్రి అయా నా తండ్రి మేము మిమ్మల్ని స్తుతించుకునే వారుగా ఉండడానికి సహాయమును దయచేయమని అడుగుచున్నాం రాజా మీకు స్తుతులు తండ్రి. స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. కేవలము మహిమ ఘనత ప్రభావములు మీ నామమునకే చెల్లిన కాక రాజా మీకు స్తుతులు, స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన. అయా మేము బ్రతుకుచున్న ఈ బ్రతుకులు మీకు మహిమార్థముగా ఉండినట్లు సహాయమును దయచేయమని అడుగుచున్నాం రాజా యేసయ్య మీకు స్తుతులు, స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన. అయా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతలతోను భక్తులతోను కొనియాడబడుచున్న తండ్రి దేవా మీకు స్తుతులు, స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా యేసయ్య. వందనములు 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 నా రాజా మీకు స్తుతులు దేవా, స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, కృప కలిగిన తండ్రి మీకు స్తోత్రములు నాయన యేసయ్య. మమ్మల్ని చూచుచున్న తండ్రి అయ్యా మా మధ్యలో నివసించుచున్న తండ్రి దేవా మీకు స్తుతులు, స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. మా పాపముల కొరకు నా తండ్రి సిలువలో నా తండ్రి మరణించిన తండ్రి దేవా మీకు స్తుతులు, స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి. ఎవరు ఈ త్యాగము మా కొరకు చేయగలరు దేవా యేసయ్య. మీరు గొప్ప దేవుడు తండ్రి నాయన యేసయ్య. యేసయ్య మమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్న తండ్రి దేవా యేసయ్య మీకు స్తోత్రము నాయన. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము నాయన. ప్రతి బిడ్డ మీ నామమును రుచి చూసి తెలుసుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం రాజా యేసయ్య మీకు స్తోత్రం నాయన. స్తోత్రము తండ్రి, స్తోత్రం దేవా, స్తోత్రము నాయన. ప్రతి బిడ్డతో నాయన మీరు మాట్లాడండి దేవా నాయన. ప్రతి బిడ్డను మీరు దర్శించమని అడుగుచున్నాం రాజా యేసయ్య మీకు స్తుతులు, స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి. పాట పాడుకుని దేవుని స్తుతించుకుందామండి. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము గణపరచెదము. ప్రభు యేసుని పూజించేదు, అనుదినము గణపరచెదము. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండేదం.
హల్లెలూయా స్తోత్రం నాయన. దయగలిగిన దేవుడు, కృపగలిగిన తండ్రి దేవా, అయ్యా నా తండ్రి ఆరిపోయిన దివిటీలు వెలగాలని నా తండ్రి అయ్యా మాతో మాట్లాడుచున్నావయ్యా. అయ్యా నా తండ్రి మేమందరము నా తండ్రి నైనా అయ్యా బుద్ధి కలిగిన కన్యకుల వలె నా తండ్రి అయ్యా మీరు వచ్చినప్పుడు అయ్యా నా తండ్రి సిద్ధపాటు కలిగిన తండ్రి మిమ్మల్ని ఎదుర్కొనే ఆ స్థితిని మాకు దయచేయమని అడుగుచున్నాం రాజా యేసయ్య. ప్రతి బిడ్డకు ఆ ధన్యతను దయచేయండి యేసయ్య. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడండి రాజా యేసయ్య. మీరు విడవద్దు, ఎడబాయొద్దు నా తండ్రి అయా. మీ ఆత్మ నా తండ్రి మా అందరి మీద కురిపించమని అడుగుచున్నాం యేసయ్య. మీ ఆత్మతో మమ్మల్ని పట్టుకుని నడిపించమని అడుగుచున్నాం అయ్యా యేసయ్య. మానవులుగా అయితే మేము ఏమీ చేయలేము నా తండ్రి దేవానైనా అయ్యా. సమస్తము నా తండ్రి మీకు ఇష్టమైన వాటిగా నా తండ్రి మేము ఎంచుకుని వాటిని అనుసరించి నడిచే భాగ్యమును నాకును మాకును దయచేయమని అడుగుతున్నాం యేసయ్య. మీకు స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. మా ప్రార్థనలు మీ పాదాలు ఎదుగు చేర్చుకుని అయ్యా ఈ ఆరాధన అంతటిని మీరు అంగీకరించమని మాకు సహాయం దయచేయమని అయ్యా. జరగబోయే తండ్రి నా తండ్రి కూడికి అంతట్లో దేవా చెప్పబోయే నా తండ్రి వాక్యంలోను నా తండ్రి ప్రతి విషయంలోనూ మీరు మాకు సహాయం ఇచ్చి మీ ఆత్మతో తండ్రి మమ్మల్ని నడిపించమని అయ్యా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ రాజా అయ్యా ఆ ప్రార్థన మీ పాదాలు ఎదుగు చేర్చుకుని జవాబును దయచేయమని యేసు మీ అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రతిమలాడి వేడుకుని ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్. మరి ముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నామండి. వర్డ్ ఆఫ్ గాడ్ దైవ వర్తమానము సిస్టర్ విజయ్ కుమారి గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనమందరము చిన్న మందగా కూడి దేవుని స్తుతిస్తున్నాం. వాక్యంలో ఉత్తమమైన దానిని వెతుకిన ఒక మార్తా మరియా ఉన్నారు. అక్కడ ఉత్తమమైనది ఎన్నుకున్న స్త్రీ ఉంది. ఎవరండి ఆవిడ? మార్తా మరియా. అట్టి ఉత్తమమైన దానిని ఎన్నుకుని ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని మాటలు వినటానికి దేవుడు మీరు మిమ్మల్ని ప్రేరేపించిన విధానాన్ని బట్టి ముందుగా ఆయనకి స్తుతులు చెల్లించుదాం. ఎందుకంటే ఉత్తమమైన దాన్ని ఇప్పుడు మీరు అందరూ ఎన్నుకున్నారు, నేను మీరు అందరూ ఎన్నుకున్నాం కాబట్టి దేవుని స్తుతిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన దేవ, ఎదుగో ప్రభువా, ఈ సాయంకాల సమయంలో స్త్రీలను మట్టిండి మేము తండ్రి కొంత పెద్దలతో ప్రభువా మేము కలిసి నిన్ను మహింపరచడానికి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ సన్నిధి మాకు సిద్ధపాటు చేసిన జాన్ వెస్లీ గారి కుటుంబాన్ని, జాన్ వెస్లీ గారిని ప్రభువా ఇక్కడ నడిపిస్తున్న పెద్దలను తండ్రి మీరు ఆశీర్వదించమని దీవించమని, ఈ సంఘము దినదినము వృద్ధి చెందించమని, ఇక్కడ చేరు ఆత్మలన్నీ ప్రభువా నీ నామములో ప్రభువా నీ ఆత్మలో ఎదగడానికి ఫలవరంతముగా ప్రభు ఈ సంఘమును ఆయత్తపరచమని ఎత్తుకునమని ప్రభువా ఈ ప్రార్థనని సన్నిధిలో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈవేళ మన స్త్రీల ఆరాధన కాబట్టి స్త్రీలుగా కూడుకున్నాం కాబట్టి ఈరోజు స్త్రీల వాక్యమే మనం చెప్పుకుందాం. ఇది ఈ పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలను గురించి అనేక విషయాలు అనేక స్త్రీలు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంచారు. ఈ స్త్రీలలో కొంతమంది ప్రవక్త్రులు ఉన్నారు, కొంతమంది సువార్థికులు ఉన్నారు, కొంతమంది పాపను విడిచి రక్షింపబడి దేవుని సన్నిధిలో దేవుని సువార్త కొరకు ప్రయాసపడిన స్త్రీలు ఉన్నారు. అయితే మనము ఒక భక్తి గల స్త్రీ గురించి ఈరోజు మనం పరిచయం చేసుకుందాము. ఇది అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 13 నుంచి 15 వచనములు ఎలాగూ రాయబడి ఉన్నది.
దేవునికి స్తోత్రం. ఇక్కడ లూదియా అనే దైవభక్తి స్త్రీల గురించి కొంచెమే ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే ఈమెలో ఉన్న లక్షణాలు, గుణాలు, దైవభక్తిని గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. ఈ లూదియా అను మాటకు దివిటి అని అర్థము. అయితే దివిటి అంటే ఏంటండి? దివిటి అంటే దీపం. అదే దీపం ఏమనిస్తుంది? వెలుగునిస్తుంది. అదే విధముగా ఈ లూది అనే మాటకి దీపం అని ఉంది కాబట్టి ఆమె ఎంతమందిని ఆమెను వెలిగించిందో మనము ఈరోజు నేర్చుకుందాం. ఈ లూది అనే మాటకు దీపము. అయితే ఇంకా కొన్ని భావాలు కలిగిన స్త్రీగా ఉంది. ఏంటంటే ద నోబుల్ వన్. ఈమె గొప్ప దయగల స్త్రీ అంట. ద బ్యూటిఫుల్ వన్. ఈమె జీవితము బాహ్యంగా అంటే పైకి, అంతరంగములో సౌందర్యము కలిగిన స్త్రీ అంట. ఈమె ద వర్షిపియర్ గాడ్. ఈమె స్థితి ఎలాగుందంటే దేవుని ఆరాధన చేసే స్త్రీగా ఉందంట. 4వది ద ఫీర్ ఆఫ్ గాడ్. ఈమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంది. ఈ స్త్రీకి ఎన్ని గుణాలు ఉన్నాయో చూసారు, ఎంత లక్షణాలు ఉన్నాయి. అందుకనే ఈమె దైవభక్తి గలరాలైన స్త్రీ అని ఇక్కడ టైటిల్ ఇవ్వబడింది. కాబట్టి ఈ స్త్రీ ఎవరు? ఈ స్త్రీ ఏమి చేసేది? ఈ స్త్రీ పని ఏంటి? ఈ స్త్రీ ఎలాగ రక్షింపబడ్డది? ఈ స్త్రీ ఎంతమందిని రక్షింప చేసింది అనేది మనము చిన్నగా కథ రూపంలో మాత్రమే మనము నేర్చుకుందాం. అయితే ఈ లూదియా ఈమె దైవభక్తి గల స్త్రీ అంట. దైవభక్తి గల స్త్రీ కాబట్టి ఈమె విశ్రాంతి దినమున నదీ తీరమున కూడుకుందంట. ఈమె దైవభక్తి గల స్త్రీ కాబట్టి విశ్రాంతి దినములో ఆమెను పాటించింది. ఎందుకు విశ్రాంతి? యూదులలో విశ్రాంతి దినం పాటించేవారు. అప్పుడు విశ్రాంతి దినం శనివారం అని మనం తెలుసు. అయితే ఆ దినమును పాటించే స్త్రీగా ఉంది కాబట్టి ఈమె దైవభక్తి గల స్త్రీ అని ఇక్కడ పేర్కొన్నారు. ఈమె తుయతర పట్టణస్తురాలంట. ఈమె ఒక గ్రామానికి చెందింది. అంటే ఫిలిప్పీలో, ఆసియా దేశంలో ఫిలిప్పి అనే పట్టణంలో ఈమె తుయతర అనే పట్టణానికి చెందిన స్త్రీ. ఈమె తుయతర పట్టణము మన పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు చివర అక్కడ ఉంటుంది మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో అది చివరగా ఉన్నది. ఫిలిప్పు దేశం, ఆసియా ఖండము ఇది మాసిదోనియా దేశంలో చివరన ఉంటుంది. ఆమె చివరి నుంచి ఫిలిప్పు పట్టణానికి వచ్చి నదీ తీరమున కూర్చుందంటే ఎంత భారము కలిగి ఆమె వచ్చింది అక్కడికి. చూడండి, మనము ఎక్కడెక్కడో ఉన్నారు. మీరు ఎంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చి దేవుని మాటలు వినడానికి ఎంత ఆసక్తితో వచ్చారు. అలాగే ఈ స్త్రీ కూడా అక్కడ స్త్రీలతో కూడి ఉందంట. అప్పుడు పౌలు గారు అక్కడికి వచ్చారు. ఇది నదీ తీరమున ఉందంట. నదీ తీరము ఇక్కడ ఉంది. గవిని వెలుపల. వీళ్ళు ఎక్కడ ప్రార్థన చేసుకునేవారు? ఊరిలో కాదు, వీళ్ళ గవిని అవతల అంటే ఊరి అవతల నదీ తీరమున. నదీ తీరం ఎలా ఉంటుంది? ఒక తీరం ఎలా ఉంటుంది అక్కడ? నది, లేకపోతే సముద్రము, గోదావరి, అక్కడ ఏముంటుంది? దుమ్ము, ధూళి ఇవన్నీ ఉంటాయి కదండి. అక్కడ కొంతమంది స్త్రీలు కూడి అక్కడ ప్రార్థన చేసుకునేవారంట విశ్రాంతి దినమున. ఆ విధంగా అక్కడ చేసుకున్నప్పుడు ఈ ఫిలిప్పులోకి పౌలు గారు వచ్చారు. ఈ పౌలు గారు ఎవరు? అపొస్తలుడైన పౌలు. ఈయన మారు మనసు పొందిన తర్వాత ఎన్నో సంఘాలను ఆయన స్థాపించారు. ఈ 16వ అధ్యాయంలోనే ఉంది. ఈయనంట అనేక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆయన ఎక్కడ సంఘము స్థాపించినా అక్కడ అనుదినము అక్కడ విస్తరిస్తుందంట. అందువలన ఈయన చాలా ప్రయాణాలు చేసేవారు. ఇది 16వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ ఈయన రెండవ మిషనరీ యాత్ర అంటది. ఇది రెండవ మిషనరీ యాత్ర. అందుకని ఈయన అసలు ఏం తలించాడంటే ఆసియాలో ఒక
ఊరిలో ప్రయాణం చేసి అక్కడ దేవుని వాక్యం సువార్త ప్రకటించాలనుకున్నాడంట. అయితే దేవుని ఆత్మ ఆయన ఆటంకపరిచింది. అక్కడికి మీరు వెళ్ళొద్దు అని ఆటంకపరిచి ఆయన ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళలేదు. అప్పుడు 9వ వచనంలో మాసిదోనియా దేశస్థుడొకడు దర్శనం వచ్చిందంట ఆయనకి. ప్రభు ఈ పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళాలని ఫలించినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ఆయన ఆటంకపరిచింది. అయితే ఈ మాసిదోనియాలో ఉన్న ఒక దేశస్థుడు ఆయనకి స్వప్నంలో కనిపించి మీరు వచ్చి మాకు సహాయం చేయమని అడిగాడు. కానీ ఏ సహాయము అని ఇక్కడ వ్రాయబడి ఉండలేదు. కానీ పౌలు గారు దాని స్వార్థగా అనుకుని అక్కడికి ఆయన వెళ్ళారు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఈ గ్రామాలను దాటుకుంటూ పిలుపు దేశానికి వచ్చాడు ఆయన, పిలుపు పట్టణానికి వచ్చాడు ఆయన. ఈ పిలుపు పట్టణం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ పిలుపు అంట ధనవంతులు ఉండే పట్టణం అంట. ఈ పిలుపు చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే పిలుపు పట్టణం అంట. అయితే ఇక్కడ సునగోగు లేదంట. సునగోగు అంటే దేవుని మందిరం, సమాజ మందిరం లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ కొంతమంది యూదులు మాత్రమే ఉండేవారు అని మనం చరిత్రలో తెలుసుకుందాం. అక్కడ ఉన్న దాన్ని బట్టి ఆ పిలుపులో దేవుని సమాజ మందిరం లేదు కాబట్టి కొంతమంది స్త్రీలు కూడా ఈ నదీ తీరమున ప్రార్థన చేసుకునేవారు. అక్కడికి పౌలు గారు వచ్చారు. అది ఎరిగి అక్కడ పౌలు గారు వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ ఈ వాక్యం మనము ఆలోచిద్దాం. అప్పుడు లూది అనే దైవభక్తి గల ఒక స్త్రీ పౌలు గారు స్త్రీలతో మాట్లాడుతుండగా అప్పుడు విన్నదంట. వినేను ఏమి విందేమి మనం ఆలోచించాలి. పౌలు గారు స్త్రీలతో ఏం మాట్లాడి ఉండవచ్చు అది కూడా మనము గ్రహించాలి. ఈ లూది అనే స్త్రీ ఒక వ్యాపారవేత్త. ఏమి వ్యాపారం చేసేది మనం గ్రహిస్తే ఆమె ఒక పని చేసేది. ఆమె కుటుంబాన్ని పోషించుకోవటానికి లేకపోతే ఆమె జీవన విధానానికి ఒక వ్యాపారం చేసేది. అది వ్యాపారం ఏంటంటే ఊదా రంగు పొడిని అమ్మే స్త్రీగా ఉంది ఇక్కడ. ఈ ఊదా రంగు పొడి మనము ఆలోచిస్తే మొలస్కా అనే ఆలిచిప్పల నుండి ఈ ఊదా రంగు పొడిని తీసేవారంట. అది తీసి వస్త్రాలకి అద్దకములుగా అద్ది దానిని అమ్మేవారంట. అది ఎవరు ధరించేవారు? ధనికులు ధరించేవారంట. పెద్ద పెద్ద రాజనగరంలో ఉండేవారు ధరించేవారంట. తర్వాత గొప్ప ధనవంతులు ధరించేవారు. ఆ పొడిని ఈమె అమ్మేది. అంటే ఈమె కూడా ధనవంతురాలే కదండి. ఈమె కూడా ఈ పొడిని అమ్ముతుంది కాబట్టి ధనవంతులే కొంటున్నారు కాబట్టి ఈమె కూడా ధనవంతురాలనే మనం వాక్యంలో చదవచ్చు. అయితే ఈమె ఈ ఊద రంగు పొడిని అమ్మే స్త్రీ దైవభక్తి పరురాలుగా ఉంది. ఈ దైవభక్తి గల స్త్రీ ఎలాగుంది? ఆమె కాదు, ఎవరమైనా దైవభక్తి కలిగి ఉంటే మనం ఎలాగుండాలి? సామెతలు 31:30 వచనములో చివరి భాగం మనం చూసుకుందాం. 2వ లైను, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈమె యెహోవా యందు భయభక్తులు కలిగింది. అందుకే ఈమె విశ్రాంతి దినమున దేవుని దగ్గరకు అక్కడ వచ్చి ఆవిడ విశ్రాంతి దినం పాటించింది కాబట్టి దైవభక్తి గల స్త్రీగా ఉంది. అందుకే ఈమె కొనియాడబడింది. రెండవదిగా యాకోబు 1:27 చదువుకుందాం. తొందరగా ముగించుకుందామండి. నేనే చదువుతున్నాను. తండ్రి అనే దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోకమాల్యమును తనకు అంటకుండగా తన్ను తాను కాపాడుకునుటయే. ఈ లక్షణాలు కలిగి పవిత్రంగా ఉండాలంట, నిష్కళంకంగా ఉండాలంట, దిక్కులేని పిల్లలను ఆదరించేవారుగా ఉండాలంట, విధవరాండ్రను ఆదరించేవారుగా ఉండాలంట. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారిని ఆదరించే స్త్రీగా ఉండాలంట. ఈ దైవభక్తి కలిగిన స్త్రీ ఈ లక్షణాలు కలిగి ఉండాలంట. ఇంకా ఈ లక్షణాలు కలిగి ఉంటూ లోకమాన్యమును అంటించుకోకూడదంట. ఎప్పటికప్పుడు ఈ లోకమాన్యం కొరకు మనకు అంటకుండగా దేవుని పరిశుద్ధతలో ఉండడానికి ప్రార్థన చేసుకోవాలి. ఈ విధముగా ఈ స్త్రీ ఉంది కాబట్టి ఈమెను దైవభక్తి గల స్త్రీగా ఇక్కడ వ్రాయించబడి ఉన్నారు. ఈ లక్షణాలు, దైవభక్తి గల లక్షణాలు ఇంకా
1 తిమోతి 2:10 కూడా ఉంది. నేను చదువుతానండి. దైవభక్తి గలవారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చేసి తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఇక్కడ దైవభక్తి గల స్త్రీ ఎలా ఉండాలి? ఇక్కడ సత్క్రియలు చేయొచ్చు. సత్క్రియలు అంటే ఏంటి? మంచి క్రియలు. మన ముందు చెప్పుకున్నాం కదండి, అనాథల్ని, విధవరాండ్రను, దిక్కులేని బిడ్డలను ఆదరించాలని. అదే సత్క్రియలు, అవి మంచి క్రియలు. ఇవి చేసిన స్త్రీ ఏమైనా సరే, ఎవరైనా సరే దైవభక్తి గల స్త్రీ. దైవభక్తి కలిగిన వారే ఈ పనులు చేస్తారండి. ప్రేమ వారిలో ఉంటుంది కాబట్టి, దయ వారిలో ఉంటుంది కాబట్టి ఈ క్రియలు వారు చేస్తారు. అందుకనే ఈమె దైవభక్తి గల స్త్రీగా ఇక్కడ పేర్కొన్నారు. అయితే రెండవది, ఈమె తుయతెర పట్టణస్థురాలు కదా. ఈమె ఊదా రంగు పొడిని ఈమె అమ్మేది. అయితే ఈమె ఊదా రంగు పొడిలో నేను చెప్పాను ఆ విషయం ఏంటంటే అది చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఊదా రంగు వస్త్రాలు మనకి వాక్యంలో చూపించారు. ఎవరు ధరించారు? ఇక్కడ ధనవంతుడు, లాజరు. మన కథ తెలుసు కదా. ధనవంతుడు ధరించాడంట. ఇది ఈ వాక్యము లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. చూసారా, ఇక్కడ ధనవంతుడున్నాడు, ఆయన ఊదా వస్త్రము ధరించాడు. ఎందుకు? ఆయన ధనవంతుడు కాబట్టి ఎంత విలువైన వస్త్రము ఆయన ధరించాడు. అలాగే యేసుప్రభు గారికి కూడా వస్త్రము ధరించారంట, వస్త్రము అంగీ తగిలించారంట. సిలువలోకి వెళ్ళినప్పుడు ఆయన యూదుల రాజు కదా, రాజులు ఇక్కడ ధరిస్తారని ఉంది కదా. ఆయన సిలువకి వెళ్ళినప్పుడు ఆయన వస్త్రాలు తీసివేసి ఎర్రని అంగీ తగిలించారంట. ఈ ఎర్రని అంగీ కూడా ఈ ఊదా రంగు పొడితో తయారు చేసిందని మనం చరిత్రలో తెలుసుకోగలుగుతాము. అప్పుడు కూడా యేసుప్రభు గారికి ఆ వస్త్రం, ఆ అంగీ తొడిగించి అపహసించారంట, ఉమ్ములు వేశారంట, కొట్టారంట. నువ్వు ఎందుకు యూదుల రాజువన్నావు కదా, నిన్ను రక్షించుకో అని హేళన చేశారంట ఆ వస్త్రం వేసి. ఆ ఊదా రంగు పొడికి ఇంత విలువైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఇక్కడ ఈమె వినుచుండేను. ఏమి వింటుంది అనేది మనము ఆలోచించాలి. దేవుని మాటలు అక్కడ అపొస్తలుల గారి పౌలు చెప్పుచూ ఉండవచ్చు. నా ఉద్దేశంలో దేవుని మాటలే, దేవుని సువార్తే అక్కడ చెప్తున్నారు. ఆయన ఏ విధంగా చెప్తున్నారని మనం ఆలోచించినప్పుడు అక్కడ ఉన్న స్త్రీలతో ఆయన మాట్లాడుతున్నారు. ఏమని? యేసు ప్రభు గారు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి, ఎందుకు ఆయన రక్తం చిందించారు, ఎందుకు ఆయన సిలువలో యాగం చేశారు, ఇదంతా ఆయన అక్కడ మాట్లాడి ఉండవచ్చు. అది మనం కూడా గ్రహించాలి. ఎంతోమంది మనకి ఈ ఉపవాస దినాల్లో సిలువ ఈస్టర్ దినాన్ని మనం పాటిస్తున్నాం. మనం గ్రహిస్తున్నామా? నామకార్థంగా ఆయన సిలువ ధ్యానం చేస్తున్నామా? మనము ఆలోచించాలి. ఇక్కడ లూదియా వినుచుండేను అంది. మనం వింటున్నాం. ఏమి వింటున్నాం? మన హృదయాలని తాకే మాటలు మనం వింటున్నప్పుడు, మన మారు మనసుకు తగిన మాటలు మనం వింటున్నప్పుడు మనము దాన్ని శ్రద్ధగా వింటున్నామా? అయితే ఇక్కడ పౌలు గారు నా ఉద్దేశంలో ఏమి చెప్పి ఉంటారంటే, నశించిన దానిని వెతికి రక్షించుకునడానికే మన ప్రభువైన యేసుక్రీస్తు తన మహిమను విడిచి ఈ భూలోకానికి వచ్చారు. ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన శిలువయాగం, ఆయన మన కొరకు, మన పాపములు విమోచించట కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ఆయన అమూల్యమైన రక్తము చిందింప చేశారు. ఆయన మన చేతులు చేసిన పాపమును బట్టి ఆయన చేతులలో మేకులు, మన పాపముల కొరకై పరిగెట్టినటువంటి పాదములలో శీలలు, మనం చేసిన హృదయాలోచనలు బట్టి ప్రక్కటెముకలో బళ్ళిపు పోటు, మనం తలంచిన మన అపవిత్రమైనటువంటి ఆలోచనల కొరకై ముళ్ళ కిరీటము, ఇవన్నీ ఆయన చెప్తున్నప్పుడు ఈమె వింటుందంట. ఇవన్నీ మనకు తెలుసు. మన హృదయం స్పందిస్తుందా? మనం దేవుని వైపు మన మనస్సు పెడుతున్నామా?
ఈ లూది అయితే విన్నప్పుడు ఎందుకు విన్నది ఈమె వాక్యమందు లక్ష్యం ఉంచిందంట. అక్కడ పౌలు గారు వాక్యమే చెప్తున్నారు, అక్కడ దేవుని సువార్త చెప్తున్నారు అక్కడ. అప్పుడు ఈ లూదియా హృదయము స్పందనతో విన్నదంట, అత్యాశక్తితో విన్నదంట. ఈమె వాక్యానికి లోబడి విన్నదంట. అందువల్లనే ఆమె హృదయము తెరవబడిందని మన వాక్యంలో నేర్చుకుంటాము. చూడండి, అక్కడ లక్ష్యం ఉంచింది కాబట్టి ప్రభువు ఆమె హృదయము తెరిచిన గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. హృదయము, ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక. చూసారా, ఈ శిలువ మరణం గురించి, యేసుక్రీస్తు సువార్త గురించి పౌలు గారు చెప్పినప్పుడు ఆమె హృదయము తెరిచిందంటే మనం ఏం చెప్పుకోవాలి? ఆమె ఆ వాక్యం నందు లక్ష్యం ఉంచింది. ఈ హృదయము తెరవడం అంటే మనము ప్రకటన గ్రంథంలో చూడగలుగుతాము. యేసు ప్రభు గారు తలుపు వద్ద నిల్చుండి తలుపు కొట్టుచున్నాడంట. ఆయన ఎవడైతే నా స్వరము విని తలుపు తీసినడేలా నేను వానితో కలిసి భోజనము చేదము అని మన ప్రకటన గ్రంథంలో వ్రాయబడినది. అదే మన తలుపులో, మన హృదయం అనే తలుపు వద్ద మన ప్రభువారు చూసారా, ఇప్పుడు కూడా దేవుడు మన హృదయం అనే తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాడు ఆయన. అవును, మనము లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఎన్నో వేదనలు, శోధనలు, దుఃఖము ఇవన్నీ ఉన్నాయి. కానీ మన శోధనలు, మన అవసరాలు, మన రోగములు పోవాలంటే ఆయనకు మొర్రపెట్టాలి. మొర్రపెట్టినప్పుడు ఆయన తలుపు దగ్గరికి వచ్చేస్తాడాయన, మన హృదయం దగ్గరికి వస్తాడాయన. కానీ మనము హృదయాలను తెరవం, ఆయనకి మన హృదయం ఇవ్వము. మన హృదయం నిజంగా తెరిస్తే, ఆయన్ని ఆహ్వానిస్తే, మన హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన మనతో కలిసి భోజనం చేస్తే ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. ఆయన అసలు సిలువ ప్రయాణం చేసిందే మన కొరకు. మన పాపములు మనము కడుగుకోలేము, మన పాపములు మనము పరిశుభ్రపరచుకోలేము. కానీ ఆయన వాక్యము ద్వారా, ఆయన శిలువ రక్తం ద్వారా మనం పవిత్రపరచుకోవాలి. మనకి అనేక వాక్యాలు మనకు బోధిస్తున్నాయి, ఇంకా మనం వినువారుగానే ఉంటున్నామా? అయితే ఈమె విన్న వెంటనే ఏం చేస్తుంది చెప్పండి? హృదయము తెరవబడింది. అప్పుడు ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందిరి. చూసారా, ఆమె వింటమే కాదు, ఈ సువార్తను ఏం చేసింది? ఆమె ఏకంగా ఇంటికి తీసుకుపోయింది. ఇంటికి తీసుకుపోయి ఇంటి వారందరినీ ఆమె రక్షింపచేసింది ఈ సువార్తని చెప్పి. ఈమె ముందుగా ఒక విశ్రాంతి దినమును పాటించే దైవభక్తి గల స్త్రీయే. కానీ ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత ఏమైంది? సంపూర్ణంగా దేవునిని అంగీకరించింది కాబట్టి, ఈమె వార్తను విన్నది కాబట్టి, ఈమె ఆ సువార్త ద్వారా హృదయం తెరవబడింది కాబట్టి, ఇంకా పరిపూర్ణమైన రక్షణలోకి వచ్చింది కాబట్టి, ఈ సువార్తను ఆమె ఇంటి వారికి తీసుకెళ్ళింది. అప్పుడు ఇంటివారు ఆమె బాప్తీసం పొందేది. చూసారా ఈమెలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో. ఈ వాక్యము మనం వింటున్నాం. మన వాక్యం వింటున్నప్పుడు మనం ఎలా ఉన్నాం? ఇక్కడ మార్కు సువార్తలో విత్తనముల గురించి చెప్పారు. అక్కడ విత్తనముల గురించి చెప్పుకుంటూ 14వ వచనం నుంచి చెప్పుకుంటూ, ఆ విత్తనాలు రాతి నేల పడ్డాయంట, ముళ్ళ పొదల్లో పడ్డాయంట, కంచిల్లో పడ్డాయంట, ఎక్కడెక్కడో పడినాయి అంట. కానీ అవి మొలిచి మధ్యలో ఇలాగా కొంతమంది ప్రార్థనకి వెళ్తారు, అక్కడ వింటారు, తర్వాత వీటిని మర్చిపోతారు. మళ్ళీ కొంతమంది పాపం వింటారు, కొంచెమే మొలకెత్తుతుంది, అనేక ముళ్ళు వాటిని కప్పేస్తాయంట. ఏంటి? లోక సంబంధమైన విషయాలు కప్పేసినప్పుడు వాళ్ళు ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు, అక్కడ చనిపోతాయి. అలాగే తర్వాత చివరిగా మంచి నేలను పడిన విత్తనములు. చదవండి ఆ మాట చివరగా 20వ వచనం. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యమును విని దానిని అంగీకరించిన వారు 30 వంతులుగాను 60 వంతులుగాను ఫలిస్తారంట. చూసారా దేవుడు ఎంత గొప్ప వాక్యం మనకు నేర్పిస్తున్నారో. మన హృదయాలు మంచి నేలగా చేసుకుంటున్నాం. మనం ఎంతకాలము మనము ఇంకా వినువారుగా ఉంటాం. కాబట్టి ఈమె అక్కడికి వెళ్ళి సువార్త చెప్పింది.
సువార్త చెప్పినప్పుడు ఈమె ఇంటి వారిని రక్షించుకుంది. అంతేకాదు ఈమెకి ఇంకొకటి ఉందంట, ఆతిథ్యం ఇచ్చే మనసు ఉందంట. ఈమెకి ఏముందండి? ఆతిథ్యం ఇచ్చే మనసు ఉంది కాబట్టి, విశ్వాసంలో బలపడింది కాబట్టి, ఈ 15వ వచనము చివరి భాగము చదువుకుందాము. బాప్తిసం పొందిన తర్వాత ఆమె పౌలుతో చూసారా, ఈమె విశ్వాసంలో బలపడిపోయింది. ఈమె మారు మనసు పొందింది, రక్షణ పొందింది, బాప్తిసం పొందింది, ఇంకా విశ్వాసంలో ఆమె బలపడిపోయింది. అప్పుడు ఏమంటుంది? ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా అయిపోయింది. ఇప్పుడు దేవుని ప్రేమను మనం పొందుకున్నప్పుడు, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఎవరైనా ప్రేమలో, ఎవరైనా విచారంగా ఉన్నప్పుడు మనం వెళ్ళి పలకరిస్తాం, ఆదరిస్తాం, అరు కన్నిటిని తుడుస్తాం. అట్టి స్థితిలోకి ఏమి వచ్చేసింది. అట్టి స్థితిలోకి మనం రాగలుగుతున్నామా? మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఈ భూలోకంలో ఎవరు పరిశుద్ధులు కాదండి. మనం పరిశుద్ధులం కాదు కాబట్టే, మనం పరిశుద్ధులుగా మారాలి కాబట్టే మన ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన రక్తాన్ని చిందించారు, మన కొరకు ఆయన చనిపోయారు, మన కొరకు ఆయన పరలోకమునకు 3వ దినమున లేచి వెళ్ళారు. ఎందుకు? మన పవిత్రంగా ఉండలేము. దూతలు స్తుతించాయంట, పరిశుద్ధుడు 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 అని. మనము స్తుతిస్తున్నాం, కానీ మన అంతరంగం నుండి స్తుతిస్తున్నామా ఆయన్ని? అంతరంగంలో ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధిస్తున్నామా? మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. ఈమె ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉందంట. ఇక్కడ గొప్ప సాక్ష్యం చూడండి. ఇక్కడ ఏమంటుంది? నేను విశ్వసించగలదానని మీరు ఎంచుతున్నారా? మీరు నేను విశ్వాసం గలదాన్ని ఎంత గొప్ప నమ్మకంతో అడుగుతుందో చూడండి ఆమె. అప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చేగా స్త్రీగా ఉంది. అయితే ఈమె ఆతిథ్యం ఇచ్చే స్త్రీ హెబ్రీ 13:1 సహోదరి ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయుటకు మరొకటి, దాని వలన కొందరు తెలియకనే దేవదూతులకు ఆతిథ్యం ఇచ్చిరి. ఇక్కడంట ఆతిథ్యం ఇచ్చే స్త్రీలు సహోదర ప్రేమ కలిగి ఉండాలంట. కొంతమంది అయితే ఆతిథ్యము దైవజనులకే ఇవ్వాలని కొంతమంది చెప్తారు, దైవజనుల్ని. కానీ ఇక్కడ తెలియకంట దేవదూతులకు ఆతిథ్యం ఇచ్చారంట. ఎవరు ఇచ్చారో మనకు తెలుసా? ఎవరు? అబ్రహాము. అక్కడ దేవదూతలకి తెలియకుండానే, వాళ్ళు ఎవరో అని తెలియకుండానే ఆతిథ్యం ఇచ్చారు. అట్టి విధముగా మనం ఉండాలంట. ఒక దైవజనులకే కాదు, ఇంకా మనకి తెలిసిన వారికే కాదు, తెలియక ఎంతోమంది బాధలో ఉన్న వాళ్ళకి మనము మంచినీళ్ళు లేని వారికి, వస్త్రం లేని వారికి, ఇంకా సహాయం చేయలేని స్థితిలో నిరాశనిహితుల్లో ఉన్న వాళ్ళకి మనము ఆతిథ్యం అంటే భోజనమే కాదు. ఇక్కడ భోజనమే ఉంది ఆతిథ్యం అంటే. కానీ ఎన్నో విధములైనటువంటి పనులు, ఎన్నో విధమైన క్రియల్లో మనము ఆతిథ్యం ఇచ్చేవారంగా ఉండాలి. అయితే ఇక్కడ ఆ స్త్రీ అలా మారిపోయింది. ఎవరు? దైవభక్తి గల స్త్రీ లూదియా ఎంత గొప్పగా మారిపోయిందండి. దేవుని వాక్యం విన్నప్పుడు మనం మారగలుగుతున్నామా? మనం ఇంకా ఈ లోక సంబంధమైన వాటి కొరకే ప్రాకులు పడుతున్నామా? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ వచ్చిన స్త్రీలు నేను చాలా సంతోషిస్తున్నాను. వారు ప్రయాసపడి పొద్దుటి నుండి సాయంత్రం వరకు వాళ్ళ జీవనోపాధి కొరకు కష్టపడి ఇక్కడ వారు బలవంతముగానైతేనేమి, వేరే స్నేహబలంగా అయితేనేమి ఇక్కడికి వచ్చి ఉన్నారంటే అది దేవునికి మహిమ, దేవుని మహిమ. ఈ మాటలు మీరు వింటున్నారు, చాలా భాగ్యవంతులు. అర్థమైందా? ఈ మాటలు వినకుండా ఇంటిలో కూర్చుంటే మనకేమైనా వస్తుందండి? ఈ మాటలు విన్నప్పుడు మనకు ఆత్మలో బలము, శరీరంలో బలము. కాబట్టి ఎక్కడ జరిగినా మీరు సన్నిధులకి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి. ఒక్క మాట కాకపోతే ఒక్క మాటలో మనం రక్షింపబడతాం. పట్టుకుంటాడు దేవుడు మనల్ని. ఈ లోకంలో ఎంతో కాలం మనం బ్రతకం, మన ప్రయాస, మన జీవిత ప్రయాస వ్యర్థము అని తెలుసుకుని దేవునితో సంబంధము కలిగి జీవితం మనం జీవించాలని దేవునితో మనం ఉండాలి. అయితే ఈ లూదియా ఎప్పుడైతే ఈమె రక్షణ పొందిందో, ఇంటి వారిని రక్షించుకుంది,
అయితే ఈమె ఇంకా మంచి పనులు చేసేది. ఈమె రాజ్యనగరాలకి, ఈమె పెద్ద పెద్ద ధనవంతుల ఇంట్లోకి వెళ్ళేది కదండి. అక్కడంటే ఈమె అంటే సువార్త ప్రకటించేదంటే ఈమెకి ఉన్న గొప్ప విషయాలు ఏమిటంటే ఈమెను సువార్త ప్రకటించే స్త్రీగా ఉందంట. అందుకనే ద ఫస్ట్ క్రిస్టియన్ ఇన్ యూరప్, ఈమె యూరప్లో మొదటి క్రైస్తవురాలుగా ఉందంట ఈమె. ఓకే, ఈమె స్టోరీ ఆఫ్ హోప్ అండ్ కరేజ్ అండ్ రియలెన్స్ ఆఫ్ గాడ్. ఈమె జీవితము నిరీక్షణ కలిగిన జీవితం అంట. ఈమె దేవుని మీద ఆధారపడే జీవితముగా ఈ స్త్రీ ఉందంట. చూసారా, మన దేవుని మీద కూడా అలా ఆధారపడాలి, నిరీక్షణ కలిగి ఉండాలని చెప్తున్నారు. ఏ మోడల్ ఆఫ్ సర్వీస్ ఇన్ హాస్పిటాలిటీ, ఈమె సమర్పణ జీవితం కలిగి ఉందంట. ఈమె ఆదిత్య జీవితానికి, సేవా పరిచర్యకు, ఆరంభానికి ఈమె జీవితం చక్కని అంకితం చేసుకొని ఈమెకి చక్కని నమూనాలు అక్కడ రాసి ఉంచారు. ఎందుకండి, ఈమె లూదియా ఒక స్త్రీ, మనలాంటి మామూలు స్త్రీ, కానీ ఈమెకి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి, ఎన్ని బిరుదులు ఉన్నాయో. ఈమె ఫిలిప్పు పట్టణంలో ఈమె మరణించినా కానీ ఈమె దివిటే కదా, ఇంకా ఈమె ఆ దివిటి ప్రజ్వలింప చేస్తుందంట. ఏమి విధంగా అంటే వాక్య రూపంగా. ఈమె వీళ్ళు స్త్రీలు గవిని దాటి వీరు ప్రార్థన చేసుకునేవారే కదండి. కానీ కొంతకాలానికంట లాస్ట్లో మనం చూద్దాం 16:40 చదవండి. చూసారా, పౌలు చరిత్ర చూసుకోవాలి. ఇక్కడ అంతా మనకు రాయబడి ఉంది. అక్కడ జైలులో వేయబడతారు, కొన్ని కారణాల వల్ల జైలు నుంచి విడుదల పొందుతారు పౌలు, శీల. అప్పుడు వీళ్ళింటికి వచ్చారంట. ఎందుకంటే లూదియా ఆతిథ్యమిచ్చే స్త్రీగా ఉంది కాబట్టి చూసి వెళదామని వచ్చారంట. ఇక్కడ నేను హిస్టరీలో చదివినప్పుడు వారు సహోదరులను చూచి, ముందేమో ఇంటి వారిని రక్షించుకుంది, ఇక సహోదరులు ఎవరు? మనం ఆలోచించినట్లయితే ఇది గవ్విని వెలుపల ఉన్న ఈ సంఘము ఫిలిప్పి పట్టణంలోకి వచ్చేసిందంట. ఫిలిప్పి పట్టణంలో నుంచి ఈమె గృహంలోకి వచ్చేసింది. ఎందుకంటే ఈ గృహాన్ని ఆమె ఆలయముగా చేసేసింది. అందుకే ఇక్కడ సహోదరుల్ని చూచి, నేను కొన్ని పుస్తకాలు చదివినప్పుడు ఆ సహోదరుల్ని చూచి అంటే అక్కడ ఉన్న అనేక మంది కూడుకొని అక్కడ ప్రార్థన జరుగుతుంది. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని చూసి ఆదరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారని. చూసావా, ఈ స్త్రీలో ఎన్ని గుణాలు ఉన్నాయో, ఎన్ని లక్షణాలు ఉన్నాయో మనం నేర్చుకుందామా? మీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? ఈమె స్వార్థకురాలుగా ఉందంట. ఫిలిప్పి సంఘాన్ని కొంతకాలం నడిపిందని యూసేబియస్ అనే చరిత్రకారుడు చరిత్రలో రాసి ఉంచాడు. చూసారా, అలాగా ఇప్పుడు మనం దేవునిలో వెలుగుపడుతున్నాం కాబట్టి, దేవుని వెంబడిస్తున్నాం కాబట్టి ఇతరులు మన గురించి సాక్ష్యం చెప్పే స్థితిలో ఉన్నామా? మనం దేవుని యందు విశ్వసించేవారుగా ఉన్నామా? దేవుణ్ణి పరిచయం చేసేవారుగా ఉన్నామా? మనం గ్రహించుకోవాలి. ఒక చిన్నది దేవుణ్ణి పరిచయం చేసిందంట. ఎవరు అంటే సిరియా సైన్యాధిపతి అయిన నయమోను ఒకడున్నాడు. అతను ఇశ్రాయేలు మీదకి దండెత్తి వెళ్ళి కొంతమంది స్త్రీలను పురుషులను బానిసత్వానికి తెచ్చుకున్నాడు. సిరియా దేశానికి తెచ్చుకున్నప్పుడు అందులో ఒక చిన్నది ఉందంట. ఆ చిన్నది ఒక మాట చెప్పింది. ఇక్కడ మాట సలహా. ఈ నయమోను కుష్ఠరోగము కలిగినప్పుడు యజమానురాలుతో చెప్పిందంట, అమ్మ, మన యజమానుడు ఏలినవాడు షుమ్రోను పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళితే నా ఏలినవాడు బాగుపడతాడని మాట సలహా మాత్రమే ఇచ్చింది. అయితే అతను ప్రవక్త దగ్గరికి వెళ్తాడు నయమోను. ప్రవక్త ఏం చెప్తాడంటే 7 మారులు నువ్వు యోర్దాను నదిలో మునగమని చెప్పినప్పుడు ఆ ప్రకారమే ఈ నయమోను చేసినప్పుడు ఆయన దేహము పసిపిల్ల దేహం వల్లే మారిపోయిందంట. అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలిసిన ఒక మాట చెప్పాడు. అక్కడ నేను వచనం చూపించాను కానీ, యెహోవాయే నిజమైన దేవుడు అని బాహాటంగా ప్రకటించాడు ఆయన. అదేవిధంగా ఈ చిన్న మాట చెప్పినప్పుడు దాన్ని ఎరిగి దాన్ని అవలంబించినప్పుడు దేవుని సువార్త అక్కడ నిజమైన దేవుడని తెలుసుకున్నాడు ఆయన. ఎవరు?
కుష్ఠరోగి అయిన నయమును. సువార్తను నిజమైన దేవుడిని తెలుసుకున్నాడు. అలాగే యోహాను సువార్తలో ఒక 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీని చూస్తాం. సమరయ స్త్రీ దగ్గరికి యేసుప్రభు గారు వెళ్తారు. యేసుప్రభు ఆమె చరిత్ర అంతా అడుగుతారు. అయితే ఆమె నువ్వు జీవము గల దేవుడు అని నేను ఎరుగుదును. ఎప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఆమె ఎరిగింది. అప్పుడు ఏం చేసింది? కుండను విడిచిపెట్టింది. కుండ అంటే ఏంటి? తన పాపస్థితిని అక్కడ సాదృశ్యంగా ఉంది. కుండని విడిచి కొన్ని మన మాటలు చాలా అర్థవంతంగా ఉంటాయి. అవి మనము చదివి మనము నేర్చుకోవాలి. ఆ కుండ అంటే పాపస్థితిని, ఆ పాపస్థితిని విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళిపోయి చెప్పేసిందంట, నేను నజరేయుడైన యేసును చూశాను అని చెప్పినప్పుడు ఈ వాక్యం మీరు చూడండి, 4వ అధ్యాయము యోహాను సువార్త, చక్కని మాట ఉంటుంది అక్కడ. నాలుగో అధ్యాయము చివరి 39:40. నలభై 42వ వచనం. ఈయన చూసారా ఇక్కడ ఈ స్త్రీ చెప్పిన మాటలు ఊరు వాళ్ళందరూ నమ్మారంట, విశ్వసించారంట. ఆయన మళ్ళీ తెలుసుకునంట, మా మట్టుకు ఈయన నిజంగా ఒక రక్షకుడు అని తెలుసుకుని. చూసారా ఈ సమరయ స్త్రీ ఆ ఊరి వాళ్ళందరికీ యేసుని పరిచయం చేసింది. ఇక్కడ వాళ్ళు నమ్మారు. కాబట్టి ఈ విధముగా మనం పనిచేస్తున్నామా? ఈ విధముగా యేసుని తెలియనిటువంటి వాడికి పరిచయం చేస్తున్నాం మనం? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాము. కాబట్టి ఈ లూదియా వల్లే, ఈ దీపము వెలిగించే దీపము వల్లే దేవుని పరిచర్యను, దేవుని సువార్తను మనం అందించేవారుగా ఉన్నామా? వినమట్టడమే కాదు, ఇక్కడ సువార్త కోత విస్తారము, పనివారు కొదువ అన్నదే మనకి తెలుసు. కాబట్టి ఎప్పుడు వినువారముగాక ఉండకూడదు. మనం ఎప్పటి నుంచో మనము ఇప్పుడు చెప్పేవారుగా ఉండాలి, ఇప్పుడు సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి. నాకు తెలిసిన మాటలే, కొన్ని మాటలే నీ స్నేహితులకి, నీ పనివారితో యేసు గురించి పరిచయం చేయాలి. ఇదే సువార్త. మగ్దలేని మరియా సువార్త చెప్పలేదండి. ఫస్ట్ సువార్త తిరిగి లేచినప్పుడు, యేసుప్రభు గారు సమాధి నుండి లేచినప్పుడు ఆమె వెళ్ళి చెప్పింది శిష్యులకి, ఇదే సువార్తే. కాబట్టి ఇక్కడికే వచ్చి చెప్పాలి, బలిపీఠం మీకు చెప్పాలి, సమాజ మందిరంలో చెప్పాలి కాదు. మన స్నేహితులకి చెప్పే చిన్న మాటే సువార్త. యేసు గురించి పరిచయం చేసేది చిన్న మాట. అయితే స్త్రీలు ప్రకటించవచ్చా? స్త్రీలు సువార్తను చెప్పవచ్చా అంటే మనకు స్పష్టంగా వ్రాయబడి ఉన్నది కీర్తనలు 68:11లో. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగలే ఉన్నారు. చూసారు, అక్కడ ఒక ప్రవక్త చెప్పట్లేదండి, లేకపోతే ఒక భక్తుడు చెప్పట్లేదు, ఒక సంఘ కాపరి చెప్పట్లేదు, కానీ సువార్త ప్రకటించమని ఇక్కడ స్పష్టంగా యెహోవా దేవుడు సెలవిచ్చినదేమనగా అంటే మన ప్రభువే మనకు సెలవిస్తున్నాడు. స్త్రీలు ప్రకటించాలి. ఏమి ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి. అలా ప్రకటించిన స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారంట. ఆ సైన్యంలో నువ్వు నేను ఉందామా? ఈ అంత్యకాలంలో సువార్త మరుగైపోతుందేమో అని భయంగా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం మతోన్మాదులు చాలా పరిస్థితులు కల్పిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు విశ్వాసిగా, ప్రతి ఒక్కరు సువార్త చెప్పేవారుగా మనం తయారవ్వాలి. అర్థమైందా? వచ్చిన మాటలే 2 మాటలు తెలియని వారికి మనం తెలియపరచాలి. ఆ విధముగా ఈ లూదియా సువార్తను ప్రకటించిందంట. అందుకే ఇక్కడ చివరగా నా ఒక మాట నేను చెప్తున్నాను. ఆ లూదియా వల్లే మనము ఉండాలని ఆలోచిస్తూ చిన్న మాట. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 4 సార్లు ఉంది. ఏంటి? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ఇక్కడ మనకు చెవులు ఉన్నాయి కదండి. ఇక్కడ ఆత్మ నేను కాదు మాట్లాడతా. నేను ఏ యోగ్యత లేనటువంటి దాన్ని, అల్పురాలిని. దేవుడు నాకు ఈ ధన్యతనిచ్చాడు. ఈరోజు దేవుని ఆత్మ మనతో మాట్లాడిందని మనం గ్రహించుకోవాలి. మనకు చెవులు ఉన్నాయి కదండి, చెవులతో మనం విన్నాం కాబట్టి ఈ మాటలను మనం గ్రహించి, ఈ మాటలు ఎందు లక్ష్యం ఉంచి
దయచేసి మనకెన్నో సమస్యలు ఉంటాయి. మనం ఒకవేళ పాపస్థితిలో ఉండొచ్చు, దాని నుండి సరి చేసుకుని ఒక స్వార్థికురాలుగా, ఒక స్వార్థకులుగా మనము దేవుని తెలియనటువంటి వారికి పరిచయం చేయాలి. ఇక్కడ బహరీన్లో నేను చూశాను, చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళనటువంటి వారు ఉన్నారు, గృహాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, మన తెలుగువారే. వారిని నేను చాలా దర్శించినప్పుడు దేవుని సన్నిధికి రండి అన్నప్పుడు వస్తాము అంటున్నారు కానీ రావట్లేదు. ఇక్కడికే రావాలని నేను కోరట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది ఈ కేథలిక్ చర్చికి వెళ్ళి అక్కడ దండం పెట్టేసుకుని వచ్చేస్తున్నారు. అది చేసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ సమయాన్ని కేటాయించట్లేదు దేవునికి. వారు కేటాయించలేని స్థితిలో ఉన్నారంటే ఇంకా చీకటిలో ఉన్నారు, వాళ్ళు వెలుగులోకి రావట్లేదు. ఇప్పుడు మీరు దేవుని మాటలు విన్నారు కాబట్టి, ఎక్కడైతే దేవుని మాటలు వింటున్నారు, వాక్యం చదువుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆ వెలుగేంటో మీకు తెలుసు. అందుకే ప్రయాసపడి మేము అడిగినప్పుడు మీరు సన్నిధికి వచ్చారు. నేను ఆ స్థితిలో నుంచి వచ్చిన దాన్ని కాబట్టి దేవుని ఆత్మ అనుభవం మనం పొందుకోవాలి, దేవుని స్పిరిట్ ఏంటో మనం తెలుసుకోవాలి. స్త్రీలుగా ఉన్నటువంటి మనము ఈ లూదియా వల్లే దేవుని సువార్త ప్రకటించేవారుగా సుమరోను దేశంలో సిరియా పట్టణంలో ఉన్న చిన్నదాని వలె ఇంకా అనేక స్త్రీల వలె మనము దేవుని సువార్త ప్రకటించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా సువార్త ప్రకటించాలంటే పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఫుల్ ఫీట్ ఎక్కాలి. కానీ ఫుల్ ఫీట్ అనేది దేవుడు సిలువలో ఉన్నప్పుడే అక్కడ తెర చినిగింది, కింద నుంచి చిరగలేదంటే పైనుంచి చిరిగింది. కాబట్టి మనకు ప్రతి ఒక్కరికి అది అవకాశమే. ఎందుకంటే ఇక్కడ మన వాక్యం చెప్పేస్తున్నాం, మన పవిత్రం మనకుంటాకి ఎవరికి లేదు. నేను కూడా పవిత్రాలను కాదు, కానీ దేవుడిచ్చే ధన్యత ఇది, దేవుని ఇతరులతో పంచుకునే ధన్యత. కానీ కొన్ని విధులు ఉన్నాయి, కొన్ని అర్హతలు ఉన్నాయి, వాటిని మనం పాటించుకుంటూ మనము పురుషుని వలె స్త్రీగా కూడా మన వాక్యమును ఇతరులకు చెప్పవచ్చని నా ఈ మాటలు దేవుని వేడుకల్లో మీ అందరి హృదయాల్లో, నా హృదయంలో భద్రపరుచుకుని లూదియా వలె మనము కూడా దేవుని సువార్తను ప్రకటించే వారముగా ఉండాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ గాడ్. మరి ఇప్పుడు కమలా సిస్టరు అండ్ సంజయ్ సిస్టరు టెస్టిమోనీ సమయం రాలేకపోయారు, ఇప్పుడు వచ్చి ఉన్నారు. దయతో వారిని ఆహ్వానిస్తున్నాము, వారి టెస్టిమోనీని పంచుకోవాలని. సంధ్యా సిస్టరు అండ్ కమలా సిస్టరు. లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదండి. మా పాప అయితే 2 days చదవలేకపోయింది. అసలు పాస్ అవుతుందో లేదో అనుకున్నాను. పాస్టర్ గారితో కూడా ప్రేయర్ చేయించుకున్నాను. అసలు పాస్ అవుతుందో లేదో అనుకున్నాను, కానీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చదవలేకపోయాను, నేను 7th మాత్రమే చదివాను. అసలు నాకులా నా పాప పరిస్థితి రాకూడదు అని నేను చాలా కోరుకుంటున్నాను. నా చిన్న పాప 9th క్లాస్ ఇప్పుడు, ఆమె కూడా ఎగ్జామ్స్ రాస్తుంది. ఆమె కూడా పాస్ అయ్యి మంచి దేవుళ్ళు ఎదగాలని, నాకన్నా భవిష్యత్తులో మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ సిస్టర్. సంజయ్ సిస్టర్ రాలేదు. సరే, ఇప్పుడు ఆఫరింగ్స్ కమలా సిస్టర్, మరియా సిస్టర్ కానుకలు సమర్పించుకుంటాం. ఈ సమయంలో ఎవరన్నా పాట పాడాలనుకుంటే పాడవచ్చండి. ప్రభువునకు నీ దేహము
కానుకల ప్రార్థన సిస్టర్ రత్నకుమారి గారు చేస్తారు. ప్రైజ్లాడండి. ముందుగా దేవునికి వందనాలు. అలాగే మరి సంఘ పెద్దలకు, సంఘ కాపరులకు, మరి స్త్రీలకు నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈరోజు స్నేహితులుగా మరొక కంపెనీలో పనిచేసిన వారుగా మరి మాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు మరి దేవుడు మాకు ఈ సమయం ఇచ్చి ఇక్కడ దాకా నడిపించినందుకు దేవుడికి లెక్కించిన వందనాలండి. మరి స్త్రీలు ఇతరితిగా బలపరాలో మరి దేని కొరకు అయితే ప్రార్థన చేయాలో మరి దేవుడు వాళ్ళ లేఖనంలో మనకు తెలియపరుచున్నారు కనుకట్టి మరి దేవుని కొరకు సాగిలబడి నమస్కరించి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనేక ఆత్మలను దేవుడు మరి సంఘానికి నడిపించాలని మరి నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. స్తోత్రములు 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 తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి నాయన, ఈ దినమును నా ప్రభా నాయన మీరు ఇచ్చిన శ్రేష్ఠ దినమును బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభా. నాయన ఈ సంఘంలో చేరి నా ప్రభా అనేక వర్తమానములు వినటానికి మీరు సహాయం చేస్తారు తండ్రి, నీకు వందనములు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా నీ లేఖనంలో రాసిపెట్టి ఉన్నావు ప్రభా, చిన్నమంది భయపడకు అన్నావు తండ్రి. ఇదిగో ప్రభా నీ కొరకు నా ప్రభా నాయన సిలువెత్తుకుంటాక నా ప్రభా అనేక బిడ్డలు నా తండ్రి నాయన ఇతరీతిగా చేరుకున్న ప్రభా నిన్ను స్తుతించుచున్నారు, నిన్ను గణపరుస్తున్నారు ప్రభా. అనేక బిడ్డలకి నా తండ్రి నాయన నీ లేఖనము తెలిసే నాత మీరు దయచేయండి బాబు, నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన నీ లేఖనంలో నా ప్రభా కీర్తనకారుడు మాట్లాడుచుండగా నా ప్రభా నాయన 103వ కీర్తనలో మీరు మాట్లాడుచున్నాడయ్యా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారమును దేనిని మరవకుండా నా ప్రభా నీ సన్నిధిలో మేము స్తుతించే భాగ్యం నా ప్రభా. అనేక బిడ్డలకు నా తండ్రి మంచి స్వరం ఇచ్చి మీరు నడిపిస్తున్నారయ్యా, నీకే స్తోత్రములు ప్రభా. నాయన ఆత్మతోను సత్యంతోను జీవంతోను నా ప్రభా నిన్ను స్తుతించి నేను కనపరిచే కృపాధన్యత దయచే తండ్రి. ఇదిగో ప్రభా ఒక్కొక్క కుటుంబంగా వచ్చి ఉన్నది ఆ ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. ఉదయ కాలం నుంచి పని చేసుకుని ప్రభా ఇదిగో నీ సన్నిధిలో నా ప్రభా ఏకేపించిన బిడ్డలకి నా తండ్రి నైనా శాంతిని సమాధానమును దయచేయండి ప్రభా. వారి యొక్క కుటుంబాలను మీరు దర్శించండి, కృప చూపండి బాబు, నీకే స్తోత్రములు ప్రభా. సంఘమును నా ప్రభా ఇంకా వద్దెలుపు దయచే తండ్రి నైనా, నీకే స్తోత్రములు తండ్రి. నైనా నువ్వు రాకడికి నా ప్రభా ఎత్తుపడటానికి ప్రభా మా డ్యూటీలో నూనెసుకునే ప్రభా మీ వెలిగించే కృప మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. ఇంకా మాకు నాయన లోతైన సందేశాలు మాకు తెలియపరచండి బాబు, నీకే స్తోత్రములు స్తుతులు నాయన. ఇదిగో ప్రభా నైనా కష్టార్థంలో నా తండ్రి నాయన మీకు కానుకలు వేసి ఉన్నారు బాబు, నీకే స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్క కానుకను మీరు దీవించి ఆశీర్వదించిన ప్రభా ఈ సంఘంలో వద్దెలుపుటకు సహాయం దయచేయమని నా ప్రభా నా కుటుంబానికి కూడా మీరు జ్ఞాపం చేసుకొని నా ప్రభా నేను చేసిన చిన్న ప్రార్థన పాతాలు చెంత చేర్చుకోమని యేసు నామములో అడిగి పెట్టుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం శాంతిభూషణ్ గారు చేస్తారు. నిలబడదాం ప్రభు సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ప్రియమైన సంగమా, ఎంతమంది ఈరోజు ఆశీర్వదింపబడ్డారు? చేతులు ఎత్తాలి. ఎంతమంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే నా ఈ 2 ప్రశ్నలు ఉన్నాయి. ప్రభు దేవుడు తన యొక్క దాసురాలని నిలబెట్టుకుని మాట్లాడారు కనుక 2 ప్రశ్నలు మీరు ఇంటికి తీసుకెళ్ళాలి, మీ హృదయాల్లో పెట్టుకోవాలి. మీలో ఎంతమందికి నిజమైన దైవభక్తి ఉంది? ప్రశ్న చాలా కష్టంగా ఉంది కదా, చిన్న ప్రశ్న అది. ఈరోజు మరి లూదియా గురించి నేర్చుకున్నాం కదా, మొట్టమొదటి ఆమె గుణం ఏంటి? మరి చేతులు ఎత్తండి, నాకు దైవభక్తి ఉందని. ధైర్యంగా ప్రభు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విషయంలో ఎప్పుడు వెనకం చేయవద్దు ప్రియులారా. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. తర్వాత ఇంకొక ప్రశ్న ఏంటంటే, ప్రశ్న కాదు, మీకు నిజంగా దైవభక్తి ఉంటే మీ కుటుంబంలో ఎంతమంది ఇంకా బాప్తిసం పొందుకోలేదు? మీరు బాప్తిసం పొందుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్. ఇంకా మా కుటుంబంలో బాప్తిస్మాలు పొందుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇంకెవరిని ఉన్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. యథార్థంగా ప్రభు సన్నిధిలో. మరి లూదియా
తన వాక్యం వింటమే కాకుండా కుటుంబం అందరూ కూడా దైవభక్తిలో పెరిగి బాప్తిసం పొందుకుంటానికి కారకురాలైంది. మరి ఈరోజు ఆ నిర్ణయం హృదయంలో తీసుకుని వెళ్తారా మరి ఇంటికి? రైట్? మరి ప్రభు మాట్లాడినటువంటి మాటల్ని హృదయంలో పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ఇది హృదయ భారం అని, మీ భారం మీరే మోయండి మీ కుటుంబం కొరకు. వెళ్ళి మీరు ప్రార్థన చేయండి. ప్రభు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీ ప్రార్థన వింటాడు. ఎందుకనంటే మీరు దేవుని వాక్యం విని ఇంటికి వెళ్తున్నారు కనుక. రైట్? ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడును ప్రేమాసుడు మా ప్రభువా తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఈరోజు మాతోనూ నాతోనూ తండ్రి ఎంతో సూటిగా మాట్లాడినటువంటి దేవ వందనాలు. ప్రభువా దైవ భక్తి కలిగినటువంటి ప్రభువా లూదియాను మాకు చూపించారయ్యా. అవునయ్యా, మేము నీ యొక్క సన్నిధిలో మేము నాయన ఆశీర్వదించబడాలంటే, మా కుటుంబం ఆశీర్వదించబడాలంటే, మేము మీ సంఘానికి ఆశీర్వాద కారణంగా ఉండాలంటే, మీ సంఘంలో అనేక మంది చేర్చబడటానికి మేము నిజమైనటువంటి సాధనాలుగా ఉండాలంటే దైవ భక్తి చాలా ముఖ్యమని ఈరోజు మాతో మాట్లాడారయ్యా. ఒకవేళ తండ్రి అటువంటి దైవ భక్తి నాయన మాలో ఎవరికైనా కొదువు ఉంటే తండ్రి ప్రభువా, నిజమైనటువంటి దైవ భక్తి నాయన మా హృదయాల్లో కలుగునట్లు ఆ పరిశుద్ధాత్మ దేవుడా మా హృదయాల్ని ప్రేరేపించండి ప్రభువా. హృదయాల్ని రేపండి అయ్యా. వందనాలు, స్తోత్రం, స్తోత్రం. కడవరి కాలంలో ఉన్నాం తండ్రి ప్రభువా. మేము నాయన ప్రతి క్షణము తండ్రి మేము వృధాగా ప్రభువా దాన్ని పోనివ్వకుండా నాయన మా మనసుల్లో తండ్రి ఎటువంటి కల్మషము లేకుండా ప్రభువా, ఎటువంటి తండ్రి ప్రభువా లోక సంబంధమైనటువంటి ప్రభువా అసూయ ద్వేషాలు ఏమీ లేకుండా నాయన నీ వైపు చూస్తూ నాయన నీ కొరకు మేము బ్రతికేటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేయండి అయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు ప్రభువా. నీ వాక్యం వినటానికి నాయన, నీ వాక్యంలో బలం పొందుకోవడానికి వచ్చినటువంటి అనేక మంది స్త్రీలు ఉన్నారయ్యా ఈరోజు ప్రభువా. బిడ్డలందరినీ ప్రభువా మీరు దీవించండి, బలపరచండి నాయన. వందనాలు, స్తోత్రం, స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మా యొక్క సంఘంలో తండ్రి చేసినటువంటి ప్రార్థనల ఫలితంగా నాయన ప్రభువా మీరు మా ప్రార్థనలు విని నాయన ప్రభువా వీరమాత సిస్టర్ గారి యొక్క పాపను నాయన ప్రభువా మీరు దీవించి, లావణ్యాన్ని దీవించి ప్రభువా మగ శిశువును ప్రభువా మీరు అనుగ్రహించినటువంటి రీతిని బట్టి వందనాలు. హల్లెలూయా. మీ బంగారు పాదాలకు వెళ్ళలేని వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. వందనాలయ్యా ప్రభువా. మా నోటి నుండి తండ్రి ప్రార్థన ఎప్పుడు వస్తుందా అని ప్రభువా మీరు చూసేటువంటి దేవుడు అయ్యా. ఎప్పుడు మేము భయభక్తులతో నీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తామని ప్రభువా ఎదురు చూస్తున్నటువంటి నా యేసు వందనాలు. హల్లెలూయా, వందనాలు, స్తోత్రం, స్తోత్రం నాయన. ఈ యొక్క సమయంలో తండ్రి సంఘముగా మేమందరం కలిసి నాయన అపరంజిత అనేటువంటి 17 సంవత్సరాల పాప కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన ప్రభువా. బ్రెయిన్లో తండ్రి ప్రభువా ట్యూమర్ తీసిన తర్వాత క్యాన్సర్ ఉన్నదని చెప్పారు నాయన డాక్టర్స్ నాయన. ఈ యొక్క సమయంలో ఆ బిడ్డను కనికరించండి, కృప చూపించండి అయ్యా ప్రభువా. నజరేయుడైన యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాం తండ్రి. వందనాలు, స్తోత్రాలు. నీ రక్తాన్ని ప్రోక్షించండి అయినా. యేసు రక్తములో తండ్రి స్వస్థత ఉన్నదయ్యా ప్రభువా. వందనాలు. అటువంటి స్వస్థత ప్రభువా బిడ్డకు అనుగ్రహించండి నాయన ప్రభువా. వందనాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము తండ్రి. మా ప్రార్థన వినుచున్నటువంటి దేవా వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా వందనాలయ్యా ప్రభువా. మా హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన స్వీకరించండి అయ్యా ప్రభువా. బిడ్డలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి క్యాన్సర్ సెల్స్ అన్నీ కూడా తండ్రి యేసు నామములో చనిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త సెల్స్ నైనా కొత్త కణాలు పుట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు ప్రభువా. ప్రభువా ఈ యొక్క ప్రభువా రుగ్మతతో తండ్రి ప్రభువా కృంగుదలలో ఉన్నటువంటి కుటుంబస్తులందరికీ ప్రభువా మీరు ధైర్యాన్ని అనుగ్రహించండి, సమాధానమును అనుగ్రహించండి ప్రభువా, ఓదార్పును అనుగ్రహించండి. బిడ్డలకు దైన ప్రభువా నీ అందరి విశ్వాసం అనుగ్రహించండి. యేసు నామములో ఈ కార్యము జరుగుతుందనే విశ్వాసాన్ని బలపరచండి నాయన. వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో తండ్రి మేము అందరం కలిసి చేసినటువంటి ఈ ప్రార్థన మీరు వినుచున్నందుకు వందనాలయ్యా. విని మాకు జవాబు దయచేస్తున్నందుకు వందనాలయ్యా. జవాబు దయచేశారని మేము నమ్ముచున్నామయ్యా. వందనాలు, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు ఆత్మదేవుడా వందనాలు. పరిశుద్ధాత్మదేవుడా వందనాలయ్యా. మా మధ్యలో ఉన్నటువంటి దేవా వందనాలు తండ్రి. మా మనవులు ఆలకించుతున్నటువంటి దేవా వందనాలు నాయన. కృపలో భద్రపరచండి అయ్యా. వందనాలయ్యా ప్రభా. నీ యొక్క సాధనాలుగా మమ్మల్ని చేసుకునండి ప్రభా. అనేక మందికి తండ్రి ప్రభా నీ సువార్తను ప్రకటించే స్త్రీలను లేవనెత్తండి. ప్రార్థనా పరులైనటువంటి స్త్రీలను లేవనెత్తండి అయ్యా. వందనాలు
ప్రైజ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలయ్యా ప్రభువా, వందనాలు. ఇక సమయంలో తండ్రి ప్రభువా, మేము నాయన ఈ ప్రార్థనను ముగించుకుని తండ్రి వెళ్ళుచుంటుండగా నాయన ప్రభువా, నీ సన్నిధి మాతో ఉంచండి అయ్యా. ప్రభువా, నీ సన్నిధి మాతో ఉండాలయ్యా. ప్రభువా, మేము ఎక్కడ పని చేసుకుంటున్నాను నాయనా, ప్రభువా మేము నాయనా మా యొక్క జీవనోపాధుల్లో ఉంటున్నాను నాయనా, నీ సన్నిధి ఎల్లప్పుడూ ఉంచండి తండ్రి. నా ప్రభు నా ప్రక్కనే ఉన్నారనే అనుభవం మాకు ఇవ్వండి అయ్యా. ప్రభువా, మేము చెయ్యి చాస్తే చాలు నాయనా, చెయ్యి చాపిన వెంటనే నిన్ను ముట్టుకునేటువంటి బిడ్డలుగా చేయండి అయ్యా. అటువంటి గొప్ప విశ్వాసంతో ప్రభువా బిడ్డలు వెళ్ళాలని సహాయం దయచేయండి. ప్రభువా, ఈ కడవరి కాలంలో తండ్రి ప్రభువా మాతో ఉన్నటువంటి దేవా, మమ్మల్ని నాయనా మీరు నీ చిత్త ప్రకారం నడిపించుకుంటున్నటువంటి రీతిని బట్టి వందనాలు. ఇప్పుడు నాయన వచ్చినటువంటి బిడ్డల కుటుంబాల్లో ఎవరైతే ఇంకా నువ్వు బాప్తిసం పొందలేదో నాయన, ఆ బిడ్డలను నాయన ఆకర్షించుకోండి నాయన. నీ చల్లని మెల్లని స్వరాన్ని ప్రభు ఈ రాత్రి కాలంలో మీరు వినిపింప చేయండి అయ్యా. వందనాలు. హృదయాలను తెరవ చేయండి అయ్యా. వందనాలు. స్తోత్రం స్తోత్రము నాయన. ప్రభువా, నీవు ఒక్కసారి తండ్రి ప్రభువా వారి యొక్క హృదయం తెరిస్తే నాయన ప్రభువా ధన్యమైపోతుందయ్యా ఆ జీవితం. ప్రభువా, పరలోక రాజ్య వారసత్వం కొరకు తండ్రి బిడ్డలను ఆయత్తపరచండి ఆయన. ప్రభువా, నీ యొక్క సన్నిధిని తండ్రి అనుభవించకుండా, ప్రభువా నీ స్వరాన్ని వినపడజేయకుండా తండ్రి ప్రభువా ఏవేవైతే సాతాను శక్తులు దుష్ట శక్తులనైనా ఆ బిడ్డల జీవితాల్లో ఉంటున్నాయో వాటిలో అన్నిటినీ తండ్రి నజరేయుడని యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నామయ్యా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు. కృపలో భద్రపరచండి నాయన. రానున్నటువంటి రోజుల్లో తండ్రి ప్రతి కుటుంబం నుంచి తండ్రి ఒక్కొక్క సాక్ష్యం మేము వినాలయ్యా. ప్రభువా, ఆ కుటుంబంలో తండ్రి జరుగుతున్నటువంటి ఈ యొక్క రక్షణ కార్యాన్ని మేము ప్రభువా మేము వినాలి తండ్రి. విని నీకు వేనోళ్ల ప్రభువా మేము స్తోత్రాలు స్తుతులు చెల్లించే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించమని కృపలో భద్రపరచమని ప్రభువా ఈ CWC సంఘాన్ని తండ్రి అనేక కుటుంబాలను కట్టేటువంటి కుటుంబంగా సంఘంగా మీరు చేయండి. అనేకమైనటువంటి జీవితాలను కట్టేటువంటి ప్రభువా సంఘంగా మీరు చేయండి. ప్రభువా, అనేకమైనటువంటి విడుదలలు తండ్రి ఇక్కడ కలగాలి నాయన. అనేకమైనటువంటి సాతాను శక్తులు దుష్ట శక్తులు నాయన పటాపంచలై పారిపోయేటువంటి సంఘముగా చేయండి అయ్యా. వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధమైనటువంటి సంఘంగా మీరు మార్చండి. కృపలో భద్రపరచమని ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మమ్మల్ని అందరినీ నీ పాద సన్నిధిలో ప్రభువా మేము సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సమస్త పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. దయచేసి ప్రేమ విందులో పాలు పంపులు పొంది అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలని మనవి చేస్తున్నాను. తర్వాత వచ్చినటువంటి స్త్రీలకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మా మీరు కంటిన్యూస్గా మీరు రావడానికి ట్రై చేయండి. ఒక అడుగు ముందుకు వేస్తే 100